తర్వాత ఈరోజు మనకి వాక్య పరిచర్య చేయడానికి వచ్చిన ఆల్ఫా తంబు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామన్నారు. నేను కూర్చున్నా, నా పక్కన కూర్చున్నాను. తంబి నాన్నని గట్టిగా వాటేసుకున్నాడు. నీ దగ్గరికి నేను జనవరి 29, 30 వస్తున్నా. 300 మంది మీ సేవ కోసం ప్రార్థన చేస్తున్నారు. 300 మంది ఆయన ప్రేయర్ టీము డైలీ 300 మంది ప్రార్థన చేస్తారు. చేతులెత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నాన్న అన్నాడు. నాన్న నీకెంత అన్నాడు. నాకెంతలే, నాకు నాన్న ఎన్ని నాన్న అన్నాడు. నాకు 61 జరుగుతుందన్న. నాన్న అని వాటేసుకుని అప్పుడు చెప్పాడు, నాన్న 2026లో నువ్వు ఇప్పటి వరకు ఎదురు చూసావు. దర్శనం ఆత్మలు ఇన్ని కావాలని అడుగుతున్నావు. 2026లో నీవు సంతోషించబోతున్నావు. గొప్ప ఉజ్జీవాన్ని దేవుడు తీసుకురాబోతున్నాడు. 2026 దర్శన నెరవేర్పు కాలము నాన్న అని చెప్పి అప్పుడు చాలా విషయాలు వీడియో తీశారు పిల్లలు. చప్పలు గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పండి. అందరి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆయన నేను చూడలా, ఆయన ముఖం చూడలా, ఆయన ముక్కు ఎట్టుంటుందో తెలియదు, ఆయన ఎట్టుంటాడో తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరిని ఆత్మలో ఐక్యపరిచి. చప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. నిన్న మధ్యాహ్నం లాస్ట్ మీటింగు అది చిన్నరా ఊర్లో పెట్టారు. అన్న రేపు వచ్చి కలుసుకుని మరి ప్రత్యేకంగా మాట్లాడుకుందాం అన్నాను. మేము వెళ్ళాం. అందరికీ ప్రార్థన చేస్తున్నాడు. మా ఈ అంకుడు కూడా వచ్చాడు. వస్తే ఆయన చాలా సమస్యలు ఉన్నాయి. అప్ప ఈయన ఎవరంటే మా పెద్దోడు, మా అంకులు, అమ్మ వాళ్ళ నాన్న అన్నాడు. ఆయన రాగానే నువ్వు ఎన్నిపోసుతో బాధపడుతున్నావు, నీ కాలు నరం ఎండిపోయింది, యాక్సిడెంట్ అయింది, నువ్వు చాలా సమస్యల్లో ఉన్నావు, ఇప్పటి వరకు పోరాడుతున్నావని ఆయన లైఫ్ అంతా చెప్పి ప్రార్థన చేశాడు. చప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లు చెప్పండి గట్టిగా. ఆయన ఆశ్చర్యపోయి, అయ్యగారండి, నన్ను అన్నయ్య అని పిల్లడు, అయ్యగారు అంటారు వాళ్ళు, కానీ అడగని అన్నయ్యకి నేను పిలవకండి, అయ్యగారయ్య. దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. అందరు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. సరే వెళ్ళిన తర్వాత, అయ్యగారండి ఏది ఆయన నా సంగతి మొత్తం చెప్పేశాడు. నిజంగా అయ్యో దేవుని శక్తి ఉంది, దేవుని ప్రభావం ఉందని నేను చెప్పాను. నువ్వు వెళ్ళే చోటకి వెళ్ళబాక, నువ్వు ఎక్కడికైతే ఆరాధనకి వెళ్తావు అక్కడ ఆగు. సంపూర్ణ సత్యం పరిశుద్ధ ఆత్మ అభిషేకం కలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళు. చప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పండి. హలో చెప్పండి గట్టిగా. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఒకటే చెప్పారు, 300 మంది మేము ప్రార్థన చేస్తున్నాం, నువ్వు మాతో ఫోన్లో ఆయన నేను చూడలే, వేరే వాళ్ళతో మాట్లాడు. మీరు కూడా ప్రతిరోజు దేవుడు అద్భుతాలు జరిగించేటట్టు ప్రతిరోజు ప్రార్థన చేయండి. మీ సంఘంలో ప్రార్థన చేసేవాళ్ళు తక్కువగా ఉన్నారు కనుక చెప్పి ప్రార్థన చేయించు. ఈ 3 రోజులు, ఈ నెల రోజులు దేవుడు అద్భుతాలు చేసేటట్టు. మేము వాక్యం చెప్తేనే అక్కడికి నడు వంగిపోయిందంట. అసలు నిలవల్ల పడుతున్నాడు, ఎడో కూర్చున్నాడు. వాడిని పేరు పెట్టి పిలిచి వాడి కోసం ప్రార్థన చేస్తే వాడికి స్వస్థత కలిగింది. అల్లు చెప్పండి గట్టిగా. ఇంకా వచ్చేటప్పుడు నేను వచ్చేటప్పుడు అన్న తంబై నాన్న అని చెవిటోళ్ళు, మోగోళ్ళు, చెవిటి వారిని మోగవారిని మీటింగ్కి తీసుకురండి, దేవుడు అద్భుతం చేస్తాడు, ప్రార్థన చేయండి, అలాంటి వారిని తీసుకురండి, దేవుడు అద్భుతాలు చేస్తాడు అన్నాడు. ఆ రోజు రాత్రే ఒక పిల్లోడికి ఎప్పటి నుంచో 2 చెవులు ఆ కర్ణబేరి బెజ్జాలు పడి వినపట్లేదంట. మిషన్ ఉంటేనే, అది కూడా ఎక్కువ పెడితేనే వాడికి ప్రార్థన చేశాడు. దేవుడు వాడికి వినికిడి శక్తి ఇచ్చాడు. చప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పండి. కొట్టండి చేతులు, దేవునికి కొట్టాలి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. మన దేవుడు అద్భుతాలు చేసేవాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఆమేన్ చెప్పండి. నోటితో చెప్పు, నా దేవుడు అద్భుతాలు చేసేవాడు, చేస్తాడు.
నేను కనులార చూస్తాను. నేను ఆ అద్భుతాలు నా జీవితంలో నేను అనుభవిస్తాను. ఆమెన్. మరొకసారి చెప్పండి ఆమెన్. గట్టిగా ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మంచివాడు. చెప్పు, దేవుడు మంచివాడు. ఆమెన్. దేవుడు ఎప్పుడు మంచివాడే. హల్లెలూయా చెప్దాం గట్టిగా. దేవుడు ఎప్పుడు మంచివాడే. ఆయన మన జీవితాల్లో మంచి కార్యాలు దేవుడు చేసేవాడు. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. కనుక ఇక్కడ గొర్రెల కాపరులు యేసు క్రీస్తు ప్రభు యొక్క జననమును గూర్చి దూత కాపరులకు తెలియజేసినప్పుడు వారు కూడా వెళ్ళి అంతటా పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా వెళ్ళి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకు ఇష్టలైన ప్రజలకు భూమి మీద ఆమెన్. ఏం ఉండాలి? ఏముండాలి? డబ్బు సమాధానం ఇవ్వదు, అధికారము సమాధానం ఇవ్వదు, ఈ లోకంలో ఉన్నది ఏది నీకు సమాధానం ఇవ్వదు. భయము, ఆందోళన, ఏం జరిగిద్దో, తెల్లారితే నేను ఏం వార్త తింటానో, తెల్లవారితే నాకేం జరిగిద్దోనని భయము లోకమంతా ఆవరించి ఉంది. ఆందోళన, భయం భ్రాంతులుగా ప్రజలను చేస్తూ ఉంది. ఆ పరిస్థితుల్లో యేసయ్య లోకరక్షకుడిగా ఈ లోకానికి వచ్చి భయపడొద్దు అన్నాడు. ఆమెన్ చెప్పు. నీకు ప్రాణభయం ఉందా? చచ్చిపోతావని, రోగంతో నేను ఇట్టాగే చచ్చిపోతాను అనుకుంటున్నావా? అనుమానము, అవిశ్వాసము, అల్ప విశ్వాసముతో నువ్వు కృంగిపోవద్దు. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయటానికి ఒక రోజు నిర్ణయించాడు. ఆమెన్ చెప్పండి గట్టిగా. దేవుడు నిర్ణయించాడు నువ్వు బాగోవటానికి. దేవుడు నిన్ను బాగు చేయడానికి ఒక రోజు నీ కొరకు నిర్ణయించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మిన వారు దేవునికి గట్టిగా చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. పరలోక మహిమను విడిచి ఈ భూమి మీదకి యేసు ప్రభువారు నరవతారిగా దిగి వచ్చాడు. ఆమెన్. తినటం పండగ కాదు, కొత్త బట్టలు పండగ కాదు, లేకపోతే ఇల్లు దులుపు కట్టడం పండగ కాదు. దులుపుకో, ఇంట్లో బూజు దులుపు కావాలి. దానికంటే ముందు నీ హృదయంలో ఉన్న పాపం అనే బూజు, అపవిత్రత అనేది అది పూర్తిగా యేసు రక్తము ద్వారా కడిగి వేసుకోవాలి. ఆమెన్. నమ్మిన వారు ఆమెన్ చెప్పండి గట్టిగా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి సమాధానకరమైన సమాధానకరమైన వాక్యమును, సమాధానకరమైన వార్తను ప్రకటించాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. హృదయంలో నెమ్మది ఉండాలి, సమాధానం ఉండాలి. సమాధానమే సంతోషానికి కారణం, సంతోషమే సగం బలం. ఆమెన్. అందరూ చెప్పండి ఆమెన్. అందరూ దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. నేను చెప్పిన మాటలకి మా డాక్టర్ అమ్మ ఉబ్బిపోయి ఏడ్చి ప్రార్థన చేసుకుని ఆమెకు ఎవరో స్వీట్లు తెచ్చారంట. అంకులని మూత తీసి తినండి అంకులు తినండి. ఓరు బాబు ఈ స్వీట్ అసలు నేనే షుగర్ ఫ్యాక్టరీని. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లు చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వద్దులేమ్మా తినకూడదు. అంకుల్ తినండి అంకులు. ఆంటీని కూడా ఆంటీ అయిపోయింది. ఆ ఆంటీ నేను అంకుల్ని అయిపోయాను. అబ్బో ఫస్ట్లో మమ్మల్ని ఏం హింసించిందో ఇప్పుడు నేనంతా చెప్పిన తర్వాత అంటే ఒక శుభవార్త. ఏంటమ్మా ఏందో ఆ శుభవార్త? నేను చెప్పే శుభవార్త కాదు, ఈమె నాకేం శుభవార్త చెప్పింది. ఆంటీ సెలవులు వచ్చేసినాయి. ఎన్ని రోజులు పెట్టుకుంటావు? ఎన్ని రోజులు? అంతకుముందు సెలవు అంటే ఇచ్చేది కాదు. దేవుడు ప్రార్థనలు వినేవాడు, ఆ ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చేవాడు. ఆమెన్ చెప్పండి గట్టిగా. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక చూడు, మేము మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత అందరూ మాయంగా చూస్తున్నారు. ఏం మాట్లాడారు ఎంతసేపు మాట్లాడేది అంకుల్, ఎంతసేపు మాట్లాడింది? ఏం లేదులే. ఏముంది? ఇప్పుడు అన్నట్టే రాజు అన్నాడంట. ఒక రాజు అందరు కూర్చున్నప్పుడు పిలిచి, అరే వడ్డీ గింజలు ఏముందరా అన్నాడంట. ఏముంటుంది చెప్పరే? వడ్డీ గింజలు ఏముంటుందమ్మా? బీపీ కింద అన్నాడంట. అందరూ చూస్తూ ఉన్నారు. ఆ మాట నీకు రాజు ఏదో చెప్పాడు చెవులో, నీకు రాజు ఏదో చెప్పాడే. వీడు తొండని మింగాడు. వీడు రాజు ఏదో చెప్పాడే. రాజు ఏం చెప్పాడు రా నాయన? అమ్మాయి పడిపోతుంది చూడండి. ఏం నిద్రవుతుందా?
కళ్ళు తెరువమ్మా, కొంచెం జెండు బాగుంది తెచ్చుకో. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. రెండు చేతులు ఏం పడిపోతున్నావే, కుర్చీలో పొడుగు బాగా సుఖంగా ఉందట్టుకుంటాగా. అబ్బో జోలపాటు పాడినట్టుంది. ఆహా లాలి పాడండి. దాన్ని 4 ఉయ్యాలు వేయండి పచ్చిపాలులకి 4 ఉయ్యాలు వేద్దాం. సిగ్గుపడ చప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పండి. గట్టిగా చేతులు పైకి లేపు కొట్టండి గట్టిగా. ఎరా హల్లెలూయా చెప్పు. ఇటు కూడా పెట్టుకోరా బొట్టురే. ఇటొకటి ఇంక ఖాళీ ఉంటే పెట్టమని మిమ్మల్ని. చప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. లాలి లాలి లాలమ్మ లాలి లాలి అని పాడరే బాలయేసునకు లాలి. అబ్బో ఇప్పుడే వచ్చేసింది. ఈ పాట పాడితే వెళ్ళిపోతాను పరలోకానికి. అమ్మ భూమి మీద ఉన్నాం, పరలోకంలో లేవు తల్లి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చప్పలు కూడా గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మన దేవుడు ప్రార్థనలు ఆలకించేవాడు, ప్రార్థనలకు జవాబిచ్చేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. పరిస్థితులు కొంత ప్రతికూలంగా కనబడినా, పరిస్థితులు మనకు వ్యతిరేకంగా కనబడినా, మనం ప్రార్థన చేస్తే దేవుడు వాటన్నిటినీ మనకు అనుకూలంగా దేవుడు మారుస్తాడు. ఆమేన్. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్దామా గట్టిగా. హల్లెలూయా. దేవుని కార్యాలు కంటికి కనబడవు, అవి చెవికి వినబడవు, హృదయమునకు గోచరం. నిజమైన క్రిస్మస్ ఒక్క వ్యక్తి రక్షణ పొందితే అదే పరలోకంలో గొప్ప సంతోషం. ఆమేన్. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి గట్టిగా. అందుకే మిమ్మల్ని తీసుకురమ్మనేది, మిమ్మల్ని దేవుని వాక్యాన్ని వినటానికి కొత్త వాళ్ళని తీసుకురమ్మనేది. వాక్యము వారు దూత వారితో చెప్పిన మాటలను వారు విని ఏం చేశారు, అనేకులకి ప్రచురము చేసేది. నువ్వు ప్రచురం చేయాలి, నువ్వు చెప్పాలి. అమ్మా నేను కందిపోతా బయటికి వస్తే, నీ పని కోసం పేడ పెంట దొంక చూడకుండా పరిగెత్తావుగా, నడిచిపోతావుగా. ఈ మెట్ట మేడ ఎట్టుందని తెలియకుండా ఇంటింటికి వచ్చి యేసు ప్రభు రక్షకుడు అని చెప్పడానికి కందిపోతున్నారు కదా మీరు. యేసు ప్రభుని గురించి చెప్పనటువంటి నోరు, యేసు ప్రభుని గురించి సువార్త చెప్పనటువంటి నీ జీవితంలో దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. చప్పలు కొట్టండి గట్టిగా. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది అవకాశం, ఎవడు ఆపటానికి లేదు. వాళ్ళ పండగ రాది, ఆ పండగ వాళ్ళు చేసుకుంటున్నారు. సువార్త అందరి గృహాల్లోకి వెళ్ళాలి. ఆమేన్. అందరి చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లు చెప్పాలి గట్టిగా. సువార్త అందరి గృహాల్లోకి వెళ్ళాలి, అందరికీ వినబడాలి. మన పని చెప్పటం, కార్యం చేసేది ఎవరు? దేవుడు. నువ్వు చెప్పకపోతే ఆ లెక్క దేవుడు నిన్ను అడుగుతాడు. మనం చెప్పాలి, యేసు దేవుని కుమారుడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దూత పాటలు పాడింది. మీరు ఒక పాట పాడుతున్నా విగ్రహాల్లాగా ఉంటారు. సప్పట్ల కొట్టమన్నా చేతులు పనిచేయవు. ఎంతమంది చేతులు పనిచేస్తున్నాయి? ఎంతమందికి చేతులు పనిచేస్తున్నాయి? చేతులు ఎత్తి తల్లి చప్పలు కొట్టండి. హలో చెప్పండి గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చేతులు నోరు కాళ్ళు పనిచేస్తున్న వాళ్ళు చప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 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 మనము చెప్పాలి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. సమాధానం. ఆమేన్. ఆ సమాధానకరమైన వార్తను ప్రకటించడానికి దేవుడు మనలను పిలిచాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా ఆ పరిచర్యను దేవుడు మాకు అప్పగించాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుల 5 విషయాలు చెప్పి ముగిచ్చేస్తాను నేను. క్రిస్మస్ అంటే 5 సీల్తో ప్రారంభమైంది. క్రిస్మస్ ఒక సి, క్యారల్స్ అంటే దూతలు పాడి ప్రభుని గురించి తెలియజేసిన సమాచారం. క్యారల్స్ అంటే ఇంటింటికి పాట పాడి. నేను అసలు తెల్లవారుజామున చేయాల్సింది ఇది. క్యారల్స్ అనేది తెల్లవారుజామున 4 గంటల నుంచి ప్రతి వీధి ప్రతి గృహము తట్టి యేసు నిజ దేవుడు. అందుకే వాక్యాలు ఉన్నాయి. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, హల్లెలూయా అని వాగ్దానం ఒకటి ఉంది. ఆమెన్ చెప్పడు గట్టిగా.
నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా అని ఆమేన్ చెప్పండి గట్టిగా. అందరు దేవునికి స్తోత్రం చెప్పండి. అది ప్రతి ఇంటికి అది తగిలియాల వాగ్దానం. బజారుల్లో, వీధుల్లో కేకలేసుకుంటూ సువార్తను ప్రకటించి ప్రతి వీధిలో సంచరించే దురాత్మ శక్తులని అవి విడిచిపెట్టి విలవిలలాడి దేవుని యొక్క మహిమతో వీధులు, గ్రామాలు, పట్టణాలు, బజార్లన్నీ దేవుని మహిమతో నింపబడాలి. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక అక్కడ దేవుని రాజ్యమే పనిచేయాలి. దేవుని దూతల చేత అదంతా నడిపించబడాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఒక సి క్యారల్స్, రెండో సి క్యాండిల్స్. చేతులెత్తి చెప్పండి, రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. క్యాండిల్ సర్వీస్, క్యాండిల్ సర్వీస్ దేనికి గుర్తు? అది వెలుగు. వాక్యం ఏరేయబడింది, యేసు నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఆ వెలుగైన యేసయ్యను చీకటిలో ఉన్న ప్రజలకి వెలుగును మనము తెలియజేయాలి, చూపించాలి. ఆమేన్. హల్లెలూయా. క్యారల్స్, క్యాండిల్ సర్వీస్. 3 క్రిస్మస్ కేక్, క్రిస్మస్ కేక్. 4 క్రిస్మస్ ట్రీ. 5 క్రిస్మస్ తాత. 6 క్రిస్మస్ ఈవులు అంటే బహుమానాలు. ఒకరికి ఒకరు ప్రేమించి నూతనమైన వస్త్రాలు బహుకరించటం, పేదలను కనుకరించేవాడు యెహోవాకు అర్పించను. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పండి. చప్పట్లు కొట్టండి మరొకసారి చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. బట్టల షాపులో చెప్తారు, క్రిస్మస్ రావాలి, షాపుల్లో ఉన్న బట్టలు, మూలన పడ్డ బట్టలు అన్నీ కూడా సంవత్సరం అంతా జరగని బిజినెస్ ఒక్క డిసెంబర్ మాసంలోనే జరిగిద్దంట. చప్పలు కొట్టండి గట్టిగా. హలో చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. వాళ్ళు చెప్తూ ఉంటారు, పాస్టర్ గారు పలానూరోళ్ళు వచ్చారు, వాళ్ళు ఒక తాను ఎత్తుకుపోయారు, ఒక 50 షేర్లు 60 షేర్లు అవి తీసుకుపోయారు, విధవరాళ్ళు కానీ దుప్పట్లు తీసుకుపోయారు, తానులు. మీ పండక్కే మా షాపులన్నీ ఖాళీ అయిపోతాయి, అందుకని నవంబర్లోనే సరుకు మొత్తం తీసుకొస్తా ఉన్నా. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా, అల్లు చెప్పండి గట్టిగా. ఈ క్రిస్మస్ అంటే ఇచ్చుట. చివరి మాట యోహాను 3:16 చదవండి, ముగిస్తున్నాను. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంత చెప్పండి, ఎంత చెప్పండి, ఎంత దానికి హద్దులు పరిమాణములు లేవు, అంతగా దేవుడు మనలను ప్రేమించాడు. సిలువ మీద నిలువు కొయ్యకి అడ్డ కొయ్య కొట్టిన తర్వాత ఒక క్లాత్ తీస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే, నీవు ఇంతగా మమ్ములను ప్రేమించావా అని. ఒకడు పనికి మాలను ఏదో తీసాడు, వాడు పంగనామాలు పెట్టుకున్నవాడు, వాడి పేరు ఏంద్రా, అదే పేరు, అది 3 మేకులు పీక్కలు మన కొరకు ఆయన బలియాగముగా మార్చబడ్డాడు. హల్లెలూయా చెప్దామా గట్టిగా. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఒక మనిషి వేదాలు, ఉపనిషత్తులు కూడా చెప్తా ఉన్నాయి, ఒక మనిషి పాపము పోవాలంటే ఆ పవిత్రుడైనటువంటి వ్యక్తి యొక్క రక్తము కావాలి. బైబిల్లో ఉంది, హెబ్రీ రాసిన పత్రిక, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు కోడెల యొక్క రక్తము మనుషుని యొక్క పాపము తీసివేయట అసాధ్యము, అది మలినమైపోయింది. మరి ఎవరో, ఏ రక్తము పవిత్రమైంది, ఏ రక్తము పరిశుద్ధమైంది, ఏ రక్తము పాపమును తీసివేయటానికి అధికారము కలిగిందంటే, వినండి, జన్మలో పాపము లేదు, పుట్టుకలో యేసయ్య పుట్టుకలో పాపము లేదు. ఎలా జన్మించాడు? పరిశుద్ధ
పరిశుద్ధాత్మ ద్వారా కన్య అయిన మరియ గర్భమున ఆయన జన్మించాడు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రదానం చేయబడినటువంటి యేసేపుకి స్వప్నమందు దేవుని దూత చెప్పింది, యేసేపు నీ భార్యను నీవు విడనాడాలని ఆలోచిస్తున్నావు. ఇదిగో గర్భము, అది మరియకు వచ్చిన గర్భము పరిశుద్ధాత్మ వలన కలిగినది. చప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. చప్పలు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. అందరూ చప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన జీవితంలో 33 సంవత్సరాల్లో ఏ విధమైన పాపము చేయలేదు, ఏ విధమైన అపవిత్రత ఆయనకి అంటలేదు. పరిశుద్ధుడు, నిష్కలంకుడు, పాపము లేని మనుషుడు. అందుకే బైబిల్లో రాయబడింది యోబు గ్రంథంలో చూడండి, పాపరహితునిలో నుండి, యోబు గ్రంథం 14వ అధ్యాయము, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. చాలు, చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాగున ఎవడును పుట్టనేరడు. అంటే పాప సహితునిలో నుండి పాప రహితుడు, పాప సహితుడు, పాపము లేనటువంటి వ్యక్తి, పాపముల కొరకు పాపరహితునిలో నుండి పాప సహితుడు పుట్టగలుగున. అవును, ఆయనే యేసుక్రీస్తు అనే నరుడు. చప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. కొలస్సీలకు రాసిన పత్రిక చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక కొలస్సీలకు రాసిన పత్రికలో ఉన్నది. కొలస్సీలకు రాసిన పత్రిక కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13 వచ్చింది చూడండి. ఆయన మనల్ని అంధకార సంబంధం అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసింది. ఆ కుమారుని యందు మనకు విమోచనం, అనగా మన పాపములకు క్షమాపణ కలుగుచున్నది. ఆమేన్. అందరు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. మరి ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా చెప్పండి గట్టి. హల్లెలూయా. కనుక అపరాధములకు, పాపములకు ఏం కలుగుతుంది? క్షమాపణ కలుగుతున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి. పాపములను తీసివేయటానికి భూమి మీద మనుష్య కుమారునికి అధికారము ఇయ్యబడి ఉన్నది. ఆమేన్. అందరు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. నీ పాపములను క్షమించే అధికారం, నీ పాపములను తుడిచివేసే అధికారము, యోగ్యత కలిగిన వారు భూమి మీద లోకములో ఉన్నారంటే ఉన్నారు. ఆయనే నజరేయుడైన యేసు. చప్పలు కొట్టండి గట్టిగా. ఆయన సశరీరుడు, ఆయనే పరిశుద్ధుడు, ఆయనే పాపము లేని వ్యక్తి, ఆయనే మనందరి కొరకు 2000 సంవత్సరముల క్రితం కలువరి శిలువలో ప్రాణమునే దానముగా చేశాడు. ఆమేన్. చేతులెత్తి చెప్పండి గట్టిగా. కనుక నిజమైన క్రిస్మస్ దేవుని ప్రేమను మనం చూపించాలి. ఇతరులకు దేవుని ప్రేమను మీరు తెలియచేయండి, చూపించండి. ఎప్పుడు నీకెవడు పెడతాడా, నాకెవరు ఏమిస్తారా, ఈ చెడ్డ ఆలోచన కాదు. యేసయ్యను తెలుసుకున్న తర్వాత నీ బ్రతుకు మారాలి, నీ ఆలోచన మారాలి, నీ క్రియలు మారాలి. అందుకే మారటానికే ఇది దేవుని యొక్క సన్నిధి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. రూపాంతరము చెందాలి. హల్లెలూయా. అందరు చేతులెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాండి గట్టిగా. హల్లెలూయా. కనుక క్రిస్మస్ అంటే ఒకరికొకరకు ఇచ్చుకోవటం, దేవుని ప్రేమను చూపించటం, భోజనాలు, అలాగే వస్త్రాలు. ప్రియులారా, దేవుని ప్రేమను వారికి తెలియజేస్తారు. చప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లు చెప్పండి గట్టిగా. నమ్మిన వారు హల్లు చెప్దాం గట్టిగా. హల్లెలూయా. దేవుని ప్రేమను తెలియచేయి.
నీకు ఆ అర్హత నీకు దేవుడు ఇచ్చాడు. నువ్వు ఎప్పుడు నేను పేదదాన్ని అని ఎప్పుడు నోటితో పలకబాక. మరలా చెప్తున్నా, నేను దరిద్రపు దానిని, నేను దరిద్రుడిని అని నీవు నోటితో పదే పదే అడిగితే దేవుడు ఆమె నన్ను అంగీకరిస్తే ఆ పేదరికం అనేది ఎన్నడూ చచ్చేంత వరకు పోనే పోదు. చేతులు దేవునికి స్తోత్రం చెప్పండి. అందరు దేవునికి స్తోత్రం చెప్పండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక నేను ముగిస్తున్నాను. 2వ కొరింథీ, అందరూ చూడండి లేఖనాలు. 2వ కొరింథీ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం చదవండి. అందరూ ఈ మాట నోటితో చెప్పండి. మీరు, అందరు చెప్పండి. మీరు, గట్టిగా, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడయుండియు మీ కొరకు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. మరలా చెప్తున్నా, మీరంటే నువ్వు అను, నేను అను, మన ప్రభు అయిన, నా ప్రభు అయిన అని చెప్పు. యేసుక్రీస్తు కృపను ఎరుగుదును. ఆయన ధనవంతుడై ఉండియు నేను నా దారిద్ర్యము వలన ధనవంతులను కావాలని నా నిమిత్తము ధనవంతుడైన యేసయ్య దరిద్రుడుగా మార్చబడెను. హల్లెలూయా. అందరి చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ లోకం ఎవరిది? దేవుడు తన మహత్తు కలిగిన మాట చేత సమస్తమును సృజించాడు. హల్లెలూయా. ఆకాశం ఎవరిది? ఆకాశం ఎవరిది? మనిషికి జ్ఞానం ఎక్కువైపోయి ఇప్పుడు చంద్రమండలంలో కాపురం పెట్టాలని, చంద్రమండలంలో ఇల్లు కట్టాలి. భూమి అంతా పాడైపోయింది, మలినమైపోయింది, అపవిత్రం అయిపోయింది. దీని పాపంతో నింపేశారు. ఇప్పుడు అక్కడ కూడా దాన్ని కూడా మలినం చేయాలని, దాన్ని కూడా అపవిత్రం చేయాలని చంద్రమండలంలో కూడా కాపురం ఇల్లు కట్టుకుని అక్కడ నివసించడానికి ఇప్పుడు ప్లాన్లు వేస్తున్నారు. ఆమె చెప్పండి గట్టిగా. బైబిల్లో ఉంది, ఎవరు ఎర్రివాడ, నీవు రెక్కలు కట్టుకుని ఆకాశానికి ఎగిరి అక్కడ ఉన్నా అక్కడ నుండి నేను నిన్ను కింద పడేయగలను. చేతులెత్తలు చెప్పడు గట్టిగా. పెద్ద రెక్కలు కట్టుకుని ఆకాశానికి ఎగిరిపోయి అక్కడ నివాసంగా గూళ్ళు కట్టుకుని ఉన్నా నేను అక్కడ నిన్ను అక్కడ నుండి కింద పడేస్తా. నువ్వు అగాధంలోకి వెళ్ళినా అక్కడ కూడా ఇడిచిపెట్టను నేను. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక జాగ్రత్తగా ఉండండి. 1 వారం మాత్రమే ఉంది. వారం ఏడుంది? గురువారమే మనకి 3 రోజులు. 3 రోజుల్లో మనం క్రిస్మస్ని ఆచరించబోతున్నాం. ఈ 3 రోజులు నువ్వు చేయవలసింది ప్రార్థన చెయ్యి. నీకు దేవుడు ప్రేరేపించినప్పుడు నీకు ఎవరు గుర్తుకొస్తారో వారికి నూతనమైన వస్త్రం నీతో పాటు, అసలు బైబిల్ లెక్క ఏదంటే నువ్వు ఏది తీసుకుంటే అది వేరే వారికి ఇవ్వటం, దేవుని మందిరానికి అది తీసుకురావాలి. చప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లు చెప్పండి గట్టిగా. హల్లు చెప్దాం గట్టిగా. చెప్పండి హల్లెలూయా. అలాగ నువ్వు చేసినప్పుడు దేవుడు నేను సమృద్ధిగా దీవిస్తాడు. ఆమెన్ చెప్పండి. ఆమెన్. ఎల్లుండి మనకి యూత్ క్రిస్మస్ ఉంది. మీతో పాటు అన్ని జనులను తీసుకురండి. వాక్యం ఎరగనటువంటి వారు, క్రొత్త వారు మీ భర్తలను తీసుకురండి. వాక్యం వినిపించండి. దేవుడు ఒక్క మాట ద్వారా వారి హృదయాల్లో దేవుడు కార్యాన్ని చేస్తాడు. ఆమెన్. గట్టిగా చెప్పిన ఆమెన్. ఏమిటి క్రిస్మస్ పబ్లిక్గా జరుపుకోవటానికి కారణం ఏంటంటే లోకరక్షకుని గురించి రక్షణ వార్త. ఎందుకు వచ్చాడు యేసు ప్రభు అనేది పాపుల కొరకు వచ్చాడని, ఆయన నీ అపవిత్రతను పోగొట్టడానికి వచ్చాడని మాట చెవిలో వినబడాలి. హల్లెలూయా. అయితే మనం ఏం చేయాలి? ప్రయాసపడి వారిని దేవుని సన్నిధికి తీసుకురావాలి. దేవుడు కార్యం చేస్తాడు.
తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు తన మాటలు దీవించండి. అందరూ మోకరించండి, అందరూ మోకరించాలి, మోకరించాలి. ప్రతి మోకాలు వేస్తున్నాము. దిగండి, ఇప్పుడు వాళ్ళ సీట్లో కూర్చున్నారుగా, దిగండి కిందకి. ఇప్పుడు తలలు వంచండి, మోకాళ్ళ మీద దేవుని సన్నిధిలో ప్రార్థించుదాం. చేతులు పైకెత్తండి, చేతులు పైకెత్తండి. కూర్చున్న దిగరాక మీరు సింహాసనం విడిచిపెట్టరా? చేతులు పైకెత్తండి. యేసు ప్రభువే తగ్గి